హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి అన్ని ఉద్యోగాలకు మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ 104 104వ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఎక్కడ నిల్వ చేయబడుతుంది? శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అని అర్థము. ఎక్కడండి? ఏడిపోస్ కణజాలము. ఆ కణజాలం పేరండి, చర్మం పైభాగంలో ఉంటుంది ఇది, ఏడిపోస్ కణజాలము. ఓకేనా, లోలకం యొక్క పొడవును స్థిరంగా ఉంచి డోలన పరిమితిని పెంచితే దాని తరచుదనము ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 మారదండి. ఓకేనా, ఎలాంటి మార్పు అయితే ఉండదు. కాంతి చర్యలో వెలువడే ఆక్సిజన్ దేని నుంచి వస్తుంది? కాంతి చర్యలో వెలువడేటువంటి ఆక్సిజన్ ఎందులోంచి వస్తుందండి? ఆప్షన్ 3 నీటి నుండి అండి. ఓకే, నీటి నుంచి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, NO2+ అనే ధన లైగాంట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 నైట్రోనియం అంటారు. దీన్ని ఏమంటారు? నైట్రోనియం. ఫలదీకరణం లేకుండా ఫలం అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఫలదీకరణం లేకుండా ఫలం అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? పార్థెనోకార్పీ అంటారు. దీన్ని ఏమంటారు? పార్థెనోకార్పీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎడారుల్లో ఎండమావులు కనిపించడానికి కారణం ఏంటి? ఎడారుల్లో ఎండమావులు కనిపించడానికి గల కారణము ఏంటండి? ఆప్షన్ 3 సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి కాంతి ధర్మం ద్వారా మరి ఎడారుల్లో ఎండమావులు కనిపిస్తాయి. ఎండమావులు అంటే ఏంటి అంటే, ఎడారిలో కొంచెం దూరం నిల్చొని చూసినట్లయితే అక్కడ వాటర్ ఉన్నట్లుగా కనిపిస్తాయండి. ఓకేనా, వాటర్ ఉన్నట్లుగా ఒక భ్రమ లాంటిది సృష్టిస్తుంది ఈ యొక్క కాంతి ధర్మము. కానీ అక్కడ వాటర్ ఉండదు, ఏముండదు. దాన్ని మనము సంపూర్ణాంతర పరావర్తనం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి ప్రతి శక్తి ఏ పద్ధతి ద్వారా మనకు చేరుతుంది? సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి ప్రతి శక్తి ఏ పద్ధతి ద్వారా మనకు చేరుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వికిరణము. నెక్స్ట్ వన్, 235U ఆల్ఫా కణంను ఉద్గారం చేయుట వలన జరుగు న్యూక్లియర్ విచ్ఛతి యొక్క ఉన్న పదార్థము ఏంటి? ఓకే, యురేనియం 235 అంటారండి. ఓకేనా, ఆల్ఫా కణంను ఉద్గారం చేయటం వలన జరుగు న్యూక్లియర్ విచ్ఛతి యొక్క పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, థోరియం. భారతదేశంలో కేరళ తీరం ఉంటుంది కదండి, ఈ కేరళ తీరంలో థోరియం నిల్వలు అనేవి అత్యధికంగా ఉంటాయండి భారతదేశంలో. బట్ మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్లలో ఈ యొక్క థోరియంను ఉపయోగించుకునేటువంటి టెక్నాలజీ లేదు. కాబట్టి దీన్ని మనము ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసి అక్కడి నుంచి యురేనియం అయితే మనము దిగుమతి చేసుకుంటాం, గమనించాలి. నాడీ వ్యవస్థకు అవసరమైన ఖనిజ పదార్థం ఏది? నాడీ వ్యవస్థకు అవసరమైన ఖనిజ పదార్థము ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సోడియం. నెక్స్ట్, హెర్బిసైడ్లు వేటిని నివారిస్తాయి? హెర్బిసైడ్స్ వేటిని నివారిస్తాయి?
కలుపు మొక్కలు. ఓకే. కలుపు మొక్కలని నివారించడానికి ఒక హెర్బిసైడ్స్ అనేటువంటి ఆహ్, ఆహ్, మందు అండి ఇది. ఇదొక కెమికల్ అయితే ఉపయోగిస్తారు. స్త్రీబీజ కోశాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? స్త్రీబీజ కోశాల నుంచి విడుదలయ్యే హార్మోన్. 56. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఓకేనా? 1 అండ్ 2. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనేటువంటి 2 హార్మోన్లు విడుదలవుతాయి. నెక్స్ట్ వన్. ఇథైల్ అసిటేట్. ఇథైల్ అసిటేట్ నుండి ఏ చర్య ద్వారా తయారు చేయబడుతుంది? 57 ఆప్షన్ 2 గ్లైజెన్ సంగ్రహణ. ఓకే. గ్లైజెన్ సంగ్రహణ అంటారండి. ఓకే. నెక్స్ట్ వన్. చలిస్తున్న విద్యుదావేశం ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలాంటి క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది? ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలాంటి క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 1 అండ్ 2 అండి. అయస్కాంత క్షేత్రము మరియు గురుత్వ క్షేత్రము రెండింటిని కూడా ఇది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్. ఇస్రో కమ్యూనికేషన్ ఉపగ్రహము GSAT-24ను ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించడము జరిగింది? GSAT-24 అండి దీని పేరు. 59వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఫ్రెంచ్ గయానాలోని కౌరో అనేటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి, అమెరికాలో ఉంటుంది ఇది, అక్కడి నుంచి అయితే దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే తొలి మానవరహిత ఉభయచర సముద్ర విమాన డ్రోన్ తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చైనా అండి. చైనా దీన్ని అయితే రూపొందించడము జరిగింది. నెక్స్ట్ వన్. 2023 స్కాటి జూనియర్ ఓపెన్ స్క్వాష్ అండర్-19 టైటిల్ని గెలుచుకున్న భారత స్క్వాష్ క్రీడాకారిణి ఎవరు? ఎవరండి? ఆప్షన్ 3 అన్హత్ సింగ్. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది ఏంటి? ఉత్తమ చిత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనేటువంటి చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డు అయితే రావడము జరిగింది 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో. ఓకేనా? ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి. ఓకే, మన తెలుగు హీరో. నెక్స్ట్ వన్. హర్యానాలోని ప్రతి సంవత్సరము ప్రసిద్ధ సుర్కాజాండా మేళా సంవత్సరంలో ఏ నెలలో జరుగుతుంది హర్యానాలో? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్. సింధు లోయ నాగరికత ప్రజలు ఏ దేవతను పూజించేవారు? సింధు లోయ నాగరికత ప్రజలు ఏ దేవతను పూజించేవారు? ఆన్సర్ ఆప్షన్ 1 పశుపతి. ఓకే, పశుపతి. నెక్స్ట్ వన్. గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో జన్మించాడు? గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో జన్మించాడు? 65. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 563 BC. 563 BC. ఇంపార్టెంట్. భారతదేశంలో పొడవైన సాగునీటి కాలువ ఏది? భారతదేశంలో పొడవైన సాగునీటి కాలువ. 66 ఆప్షన్ 2 అండి. ఇందిరాగాంధీ కాలువ. ఓకే, ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉన్నది? ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం. 67వది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. న్యూయార్క్ సిటీలో ఉందండి, అమెరికా. మీ అందరికీ కూడా ఈరోజు జీకే క్వశ్చన్ ఏంటి అంటే, ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కంపల్సరీగా కామెంట్ చేయండి. తెలియకపోతే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తాను. ఓకే. నెక్స్ట్ వన్. అంబేద్కర్ ఎ లైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు? అంబేద్కర్ ఏ లైఫ్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 శశి తరూర్ గారు. ఓకే. నెక్స్ట్ వన్. ఎక్స్రే పోలరీమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండవ దేశం ఏది? ఎక్స్రే పోలరీమీటర్ XPOSAT అంటారండి దీన్ని. ఓకేనా? మరి దీన్ని ప్రయోగించినటువంటి రెండవ దేశం ఏది? మొదటిది అమెరికా అండి, రెండవది ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 భారతదేశం, ఇండియా. ఓకే, ఇండియా. నెక్స్ట్ వన్. 12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో చేర్చబడ్డ మిషన్ ఏది? 12వ పంచవర్ష ప్రణాళికలో. ఓకే, మరి వ్యవసాయ రంగంలో ఏ మిషన్ని చేర్చడం జరిగిందండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయ ఆహార భద్రత మిషన్. ఓకే, నేషనల్
ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ఓకే. భారతదేశంలో రిజర్వ్ బ్యాంకును ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది? ఏ కమిటీ సిఫారసుల మేరకు? ఆప్షన్ 2 హిల్టన్ యంగ్ కమిషన్ ఆధారంగా. ఓకే, హిల్టన్ యంగ్ కమిషన్ ఆధారంగా. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? 2023 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? 72 ఆప్షన్ 4 అండి. పై వారందరికీ లూయిస్ ఈ బ్రాస్, మౌంగి జీ బావెండి, అలెక్సీ ఐ ఎకిమోన్ అనేటువంటి ముగ్గురికి సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఓకే. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా? 73 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ సవరణ చేయడం అయితే జరిగింది. ఓకే. భారత్లో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? మొదటి సాధారణ ఎన్నికలు. ఓకే, 1947లో స్వతంత్రం వస్తే అప్పటి నుంచి 1950 వరకు కూడా, ఓకేనా, మరి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. బట్ అప్పుడైతే ఎన్నికలు అయితే జరగలేదండి, గమనించాలి. సో తర్వాత మరి మొదటి సాధారణ ఎన్నికలు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించినటువంటి సంవత్సరం కనుక చూసినట్లయితే 1951-52 సంవత్సరంలో మరి ఎన్నికలు నిర్వహించారు. ఓకే. నెక్స్ట్, ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వందే మాతర గీతంను మొదటిసారిగా పాడడం జరిగింది? వందే మాతర గీతము మన జాతీయ గీతం అండి ఇది. ఓకేనా, బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ఎవరండి? బంకిం చంద్ర చటర్జీ గారు. మరి ఏ సంవత్సరంలో దీన్ని మొదటిసారిగా ఆలపించడం జరిగింది అంటే 1896. ఇప్పుడండి 1896లో ఆలపించడము జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.